ఒకప్పుడు తెలుగు సినీ పరిశ్రమలో అగ్ర కథానాయికగా వెలుగొందిన అనుష్క శెట్టి పేరు మరోసారి సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. వరుస విజయాలతో స్టార్ నమ్మును అందుకున్న ఆమె గత కొన్నేళ్లుగా సినిమాల ఎంపికలో నెమ్మదిగా అడుగులు వేస్తుండడంతో అభిమానులు తదుపరి ప్రాజెక్ట్పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. యోగా ట్రైనర్గా కెరీర్ ప్రారంభించిన అనుష్క 2005లో విడుదలైన సూపర్ చిత్రంలో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అనంతరం విక్రమార్కుడు, అరుంధతి, భాగమతి, బాహుబలి సిరీస్ వంటి చిత్రాల్లో స్టార్ హీరోయిన్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. ముఖ్యంగా దేవసేన పాత్రలో దేశవ్యాప్తంగా భారీ అభిమానాన్ని వర్గాన్ని సొంతం చేసుకున్నారు. అనుష్క కెరీర్లో సాయి జీరో చిత్రం ఒక ప్రత్యేక మైలురాయిగా నిలిచింది. పాత్ర కోసం ఆమె చూపించిన అంకిత భావం ప్రశంసలు అందుకున్నప్పటికీ ఆ సినిమా కోసం చేసిన శారీరక మార్పులు తర్వాత కెరీర్ పై ప్రభావం చూపాయనే అభిప్రాయాలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో అనుష్క సినిమాల మధ్య గ్యాప్ పెరగడంతో అభిమానులు ఆమె నుంచి కొత్త ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. గతంలో విడుదలైన ఘాటీపై భారీ అంచనాలు నెలకొన్నప్పటికీ ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం అనుష్క చేతిలో మలయాళ ఫ్రియాడిక్ ఫ్యాంటసీ చిత్రం కాతనర్ ద వైల్డ్ సోర్సెస్ ఉందని సమాచారం. ఇదే ఆమె 50వ చిత్రంగా నిలవనుంది. మరోవైపు కొత్త తెలుగు ప్రాజెక్టులపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. అయితే అనుష్కకున్న అభిమాన గుణం, నటిగా ఆమె సంపాదించుకున్న గుర్తింపు ఇప్పటికీ తగ్గలేదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బలమైన కథ, ప్రభావవంతమైన పాత్రతో ప్రేక్షకుల ముందుకు వస్తే ఆమె మరోసారి సత్తా చాటగలరనే నమ్మకం అభిమానుల్లో కనిపిస్తుంది. ఇప్పుడంతా ఒకే ప్రశ్న చుట్టూ తిరుగుతుంది. స్వీటీ తదుపరి సినిమా ఏది? ఆ సమాధానం కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.